ఓం నమః శివాయ. సూర్యాపేట్ జిల్లా నేరేడుచర్ల వాస్తవ్యులైన ఎస్ సతీష్ గారు గత 10 సంవత్సరాలుగా ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ చౌటుప్పల్లో స్థిరపడ్డారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి అభాగ్యుల ఆకలి తీర్చారు. ముందుగా ఈ శివ బంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని శివయ్య చెంత వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. పస్మనీలగోత్రోద్భవస్యాం యాదగిరినామదేశ్యాం కనకదుర్గానామదేశ్యాం నాగరాజనామదేశ్యాం ఉమాదేవి నామ్నీం సాయి నామదేశ్యాం వెంకన్నానామదేశ్యాం హేమలతానామ్నీం విశ్వితానామ్నీం ఉద్దీప్ నామదేశ్యాం సతీష్ నామదేశ్యాం ఉమాశ్రీనామ్నీం సాన్వికానామ్నీం ఋత్వికానామ్నీం సహ కుటుంబానాం దదాః. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసారా జపిస్తూ జంగమయ్యకు జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందగర్భూరదివ్యమంగళనీరాజనందర్శయామి. పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. ఆయుక్కేత్యం ప్రజాంతభాగదేయేనైవైనం ప్రణేతి బ్రాహ్మణ పౌర్యాయ ఉద్ధరేతు బ్రాహ్మణో విసర్వాదేవతాం సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. అద్యైదన్నమమాం అగ్నేయదన్నమమాం వాయవేదన్నమమాం తస్యైవ్రయావదేదన్నమమాం. శివభక్తితో నిండిపోయిన భక్తులు హోమమనంతరం శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. అనంతరం కీర్తిశేషులు సమ్మెట యాదగిరి గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుమారుడు సతీష్ గారు, వెంకన్న, నాగరాజు, ఉమాశ్రీగార్ల తరపున అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. తండ్రిని తలచుకొని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి సతీష్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు సతీష్ అండి. మా స్వగ్రామం వచ్చేసి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల. నేను ఇక్కడ ఫార్మా కంపెనీలో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 4 సంవత్సరాల కిందట మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు. ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ ఆశ్రమంలో అనాథలకి అన్నదానం చేద్దామని చెప్పేసి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా చేస్తూనే ఉన్నాము. నేను ఇక్కడ చేసిన తర్వాత ఈ ఆశ్రమం గురించి తెలుసుకొని 2వ సంవత్సరం నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మించి అనాథలకి తోచినంత అన్నదానం చేద్దామని ప్రతి సంవత్సరం డిసైడ్ అయ్యి చేస్తున్నాను. దీనికి నా కుటుంబం యొక్క ప్రోత్సాహం చాలా ఉన్నది. మా కుటుంబం అందరం కలిసి దీనిలో పాల్పంచుకొని ఉంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చేసే పనులు, సేవా కార్యక్రమాలు అనేవి మాకు చాలా బాగా నచ్చినాయి. మెయింటెనెన్స్ కానీ మీరు చూసుకునే విధానం కానీ చాలా బాగుంది. డెవలప్మెంట్ పోయిన సంవత్సరానికి, అంతకుముందు సంవత్సరానికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అయిందండి ఇక్కడ. నమస్కారం అండి. నా పేరు సాయిశ్రీ. మాది నేరేడుచర్ల, సూర్యాపేట డిస్టిక్ అండి. అమ్మ నాన్న అనాథానికి వచ్చాము. ఇక్కడ ఫుడ్ కానీ, చూసుకునే కేర్ కానీ వాళ్ళని బాగుంది, చాలా మాకు నచ్చింది. అంతా
మంచినే చూసుకుంటున్నారు. మా తాతయ్య గారి పేరు మీద మాకు తోచినంత మేము సహాయం చేసినాం. ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. హెల్త్ చెకప్ కానీ కరెక్ట్గానే ఉంది. వాళ్ళని మంత్లీ చెకప్కి తీసుకెళ్తారంట. ఫుడ్ కానీ వాళ్ళని చూసుకునే కేర్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. 600 మంది శివపుత్రులను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయ నిర్మాణంలో భాగమై మీకు తోచిన సాయం చేసి శివానుగ్రహాన్ని పొందండి. ఆలయ నిర్మాణం తరువాత భక్తులు సమర్పించే హుండీ కానుకలతోనే అన్నార్తుల ఆకలి తీర్చటం ద్వారా ఆ పుణ్యం మీకు, మీ కుటుంబానికి చెందుతుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.